శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 4 జనవరి 2025 సంవత్సరం శనివారం. ఈనాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చాలా బాగుంది అని తెలియచెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా వీరికి ఎన్ని లాభాలు ఉండాలో అన్ని లాభాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కూడా కుదరడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు బాగా విస్తరించబోతున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. అలాగే రాజకీయ నాయకుల పరంగా కూడా కొంత లబ్ధి కనబడుతూ ఉంది. ఇంకా ఫ్యాక్టరీలలో పనిచేసేవారు కానీ లేదా కార్మిక వర్గం, అది ఎక్కడ పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా కార్మిక వర్గానికి చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. అనేక విధాల లాభాలను అందుకుంటున్నారు. మాట తీరు బాగుంది, కుటుంబం బాగుంది. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, విజయ అవకాశాలు పెరుగుతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ మీ కృషి, మీ ఎఫర్ట్స్ అన్నీ చూపిస్తున్నారు. అనేక రకాలుగా ఆనందం వెలువరిస్తోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. నూతన సంవత్సరంలో నూతనంగా ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా విజయాల దిశగా మలుచుకుంటారు. ఆ కృషి పెంపొందింపజేసుకుంటారు. మీకు దైవ అనుకూలత కూడా ఉన్నది అని మీకు చాలా సందర్భాలలో నిరూపణ అవుతుంది. కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చేపడతారు, కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. దుర్గా అమ్మవారిని పూజ చేయడం ద్వారా అనేక రకాలుగా మీకు మానసికోల్లాసం పెరుగుతోంది. ఆరోగ్యం కూడా చాలా బాగా పెరుగుతోంది అని తెలియజేస్తూ ఉన్నాను. అమ్మవారి పూజ చేయండి, అమ్మవారిని కొలవండి, అమ్మని నమ్మండి, సర్వస్వ శరణాగతి పొందండి. అనేక రకాల లబ్ధి కలుగుతుంది అని తెలియజేస్తూ శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి అనేక విధాలుగా కూడా చాలా బాగున్నటువంటి కాలము. మీరు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ప్రతి సోపానము కూడా మీ యొక్క కృషితో, మీ యొక్క పట్టుదలతో మీరు దానిని ఎదుగుతున్నారు అని తెలియజెప్పడం జరుగుతోంది. ఆదాయం బాగుంది, ఆదాయ మార్గాలు బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే జీవనం చాలా చాలా బాగుంది. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. లలిత కళలలో అనేక రకాల ప్రావీణ్యతలని ప్రదర్శింపజేస్తారు. ఉన్నత స్థితికి వెడతారు. ఉద్యోగ జీవితంలో ఇన్నాళ్ళు మీరు చూపిస్తున్నటువంటి ఓర్పు ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు అక్కరకు వచ్చి మీకు ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ, పదోన్నతుల విషయంలో కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అని తెలియచెప్పడం జరుగుతోంది. ప్రేమ వ్యవహారాల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. భార్యాభర్తల మధ్య అనుకూలతల విషయంలో కూడా కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. వయసుకి వచ్చినటువంటి యువతి యువకులకి చక్కటి సంబంధాలు వస్తాయి. దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు. మీ మాటకి చాలా పలుకుబడి పెరుగుతోంది. అనేక విధాలుగా ధన సంపాదన పెరుగుతోంది. మీ కృషి ఫలిస్తోంది. మీరు అనేక రకాలుగా వృద్ధి చెందుతూ ఉన్నారు. ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆశీస్సులే అని భావిస్తారు. భగవన్ నామస్మరణ చేయండి. భగవంతునికి సర్వస్వ శరణాగతి పొందండి. అనేక విధాల స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంకా ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. చాలా సంతృప్తికర జీవితం ఇవాళ ఉన్నది మీకు అని సూచన చేస్తూ తెలియచేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉండాలి, కృషిని పెంచాలి. ముఖ్యంగా మాతృవర్గ రీత్యా విభేదాలు పెరగద్దు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్థిర సంపదలని మీరు వృద్ధి చేసుకోవాలి అనుకుంటే కృషి చేయండి తప్ప వాటిని ఫైనల్ చెయ్యొద్దు. ఇది కూడా చెప్పదగ్గ సూచన. గృహంలో అనేక రకాల ఐకమత్యము తగ్గి కనిపిస్తోంది. వీటిని పెంచుకోవాలి. గృహంలో అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చే విధంగా ఉండాలి. అప్పుడే మీకు మానసికమైన బలం ఎక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపిస్తోంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అననుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ధన ఆదాయం తగ్గి ఉన్నది. ధనము ఖర్చు పెరిగి ఉన్నది. దాన ధర్మాలు పెరిగి ఉన్నాయి. దైవ కార్యాల పైన కూడా మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. పితృవర్గ రీత్యా కొద్దిగా మానసిక ఉల్లాసం కలిగించేటటువంటి అంశాలు ఉండబోతున్నాయి. కానీ
మిగతా అన్ని విషయాలలోనూ ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, అన్నదమ్ముల పట్ల కానీ, కోర్టు వ్యవహారాల రూపంగా కానీ, వివాహాది శుభకార్యాల రూపంగా కానీ, ప్రేమ వ్యవహారాల రూపకంగా కానీ, ఏ రూపకంగా తీసుకున్నా మీరు ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి సూచననే మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరి మనశ్శాంతి పొందండి. ఇది చెప్పదగ్గ సూచన. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతున్నాయి. మీ మనస్సంకల్పం చాలా బాగా నెరవేరుతోంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలని మీరు కానుకలుగా కూడా ఇప్పించుకోగలుగుతారు. అంటే మీరు ఏదో అడిగి ఇప్పించుకోవడం కాదు, అవే వస్తాయి వాటంతట అవే. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ధన ఆదాయం బాగుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. గృహంలో చిన్నపాటి ఐకమత్యం తగ్గినప్పటికీ కూడా మీ కృషి వల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది. సరే, ఐకమత్యం అనేది ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. ముందర మనశ్శాంతి చాలా ప్రధానం కాబట్టి మనశ్శాంతిగా ఉన్నాము, విన్నప్పుడే వింటారులే వాళ్ళు మాట అని అనుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. అలాగే పితృవర్గ రీత్యా ఇంకా కొన్ని అనుకూలతలకి సమయం పడుతుంది అనేటట్టుగా ఉంది. గురువుగారి యొక్క పరిస్థితి, ఆయన యొక్క స్థిరమైనటువంటి నడక, దీర్ఘకాల సంచార నడక కాబట్టి స్థిరమైన సంపదలు ఇస్తున్నాయి. లాభస్థానాల్లో గురు సంచారం. అలాగే భార్యాభర్తల బంధం పట్ల కొంత మానసికమైనటువంటి అలజడి లేకుండా ఉండడం కోసం యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఇక వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి. తలనొప్పి లాంటి వేదనలు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఔషధ సేవ చెయ్యండి. అష్టమ స్థాన సంచారం చేత శనిగ్రహానికి కొంచెం ఏదైనా విశేష పూజలు చేయించుకోవడం కానీ, తైలాభిషేకం చేయడం కానీ చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇక మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. పూర్తి మనశ్శాంతితో ఉండండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మటుకు కాస్త అనుకూలతలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలతలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉన్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మీ మాట పరపతి అంతంత మాత్రంగానే ఉంది. గృహంలో ఐకమత్యము అంతంత మాత్రంగానే ఉంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగే ఓర్పు కలిగి ఉండవలసినదిగా సూచన చేస్తూ ఉన్నాను. సంతానం పట్ల కూడా, రుణభారాల విషయంలో కూడా ఎక్కువ రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మీరు రుణాలు చేయడంలో చాలా ఆచితూచి చెయ్యండి. ఇక్కడ లేకపోతే ఇబ్బందులు పడిపోతారు. మళ్ళీ రుణము తీర్చడం కష్టమవుతుంది. ఇప్పుడు రుణము దొరకడం కూడా కష్టమే. అలాంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి వీలైనంత వరకు సమస్యల్ని వాయిదా వేసేసుకోండి. ఇది ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు కాదని అతి ముఖ్యమైన వాటికి మాత్రమే మీరు రుణము చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. వివాహాది శుభకార్యాలు కాస్త దూరం అవుతున్నాయి. ఏదైనా ధనము పెట్టుబడి పెడదాము, మనకి లాభాలు వస్తాయి కదా అని ఇలాంటి ఆలోచనలు ఏమన్నా చేస్తున్నారా అంటే కొద్ది కాలం వేచి ఉండండి. ఇప్పుడే ఈ ఆలోచనలు ఏవి కూడా సత్ఫలితాలను ఇచ్చేటట్టుగా లేవు. అలాగే పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉన్నాయి. ఏమీ సహాయ సహకారాలు అందడం లేదు. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పుతో ఉండండి. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కానీ, సలహా సంప్రదింపులు కానీ మీకు ఇప్పుడే ఏవి వనగూరడం లేదు. ఇవన్నీ కూడా ఇలా ఉంటూ ఉండగా స్థాన చలనానికి మీరు అర్హులవుతున్నారు. స్థాన చలనం అనేది కనిపిస్తోంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండడం వల్ల కొంచెం కాకపోతే కొంచెమైనా మీరు మీ పై అధికారులకు చెప్పుకొని మరీ దూర ప్రాంతాలు కాకుండా కాస్త దగ్గర ప్రాంతాలకి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి ఒక సూచన చేస్తూ, పూర్తిగా నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, మీ ఇష్టదైవాన్ని ఆరాధించడము, ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అత్యద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరికి మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే గృహంలో బాగుంది. ప్రతి సోపానము కూడా వీరి యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. అంటే వీరు తీసుకునేటటువంటి ఏ నిర్ణయాలైనా వీరికి అభివృద్ధిని ఇస్తున్నాయి. వీరు వేస్తున్న ఏ ప్రణాళికలైనా అది విజయాల దిశగా వెళ్తున్నాయి. వీరు చేసేటటువంటి ఏ నిర్ణయాలైనా కూడా అది అత్యుత్తమమైన అభివృద్ధికే బాటలు వేస్తున్నాయి అని చెప్పచ్చు. ధన ఆదాయం బాగుంది. అలాగే ఐకమత్యం బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా బాగుంది.
కళా ప్రదర్శనలు బాగున్నాయి. లలిత కళలలో ఉత్తమోత్తమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది. దైవభక్తి బాగుంది. సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు. మీ వ్యక్తిత్వం చాలా బాగా ఇనుమడిస్తోంది. ప్రజోపయోగ కార్యక్రమాలు చేయడంలో మీకు సహకరించేవారు ఉంటారు. బంధువర్గ రీత్యా బాగుంది. అనేక రకాలుగా మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అలాగే వాహనాల వల్ల లబ్ధి కనబడుతోంది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు బాగున్నాయి. ప్రేమ వ్యవహారాలు కొంచెం నట్టునట్టుగా అనిపిస్తున్నాయి, కానీ మీ కృషి వల్ల అవి కూడా సత్ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇన్ని రకాల ఉపయోగాల మధ్య మీరు అనేక రకాలుగా మానసికమైన సంతృప్తితో ఉన్నారు. మీరు భగవంతుడికి చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి, సర్వస్య శరణాగతి పొందండి, స్తోత్రపారాయణాలు చెయ్యండి. మరింతగా మానసికోల్లాసం పెరుగుతుంది. భార్యాభర్తల పట్ల కొంచెం ఆప్యాయతానురాగాలు పెరగాలి అని కోరుకోండి. ఓర్పు కలిగి ఉండండి. మీ కృషి ఫలిస్తుంది. మీ యొక్క సంకల్ప బలం కూడా నెరవేరుతుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణలు చాలా చక్కటి మానసిక శాంతినిస్తాయి అని సూచన చేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి అనేక రకాలుగా సోపానాలు ఏర్పడుతున్నాయి. మీరు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్నారు. నిజానికి శనిగారి యొక్క బలము గాని, గురువుగారి యొక్క బలము గాని, కేతువు యొక్క బలము గాని లేవు. ఒక రాహు బలమే మీకు అనేక విధాలుగా విజయాలనిస్తోంది. అయినప్పటికీ ఇతర గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితుల వల్ల, స్థానాల వల్ల, ఫలితాల వల్ల మీకు చాలా వరకు అనుకూలమవుతోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఒక రేంజ్లో పెరుగుతున్నాయి అంటే ఆశ్చర్యం లేదు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటి దిశగా కార్యానుకూలత జరగాలి అని అడుగులు వేస్తారు. అనేక రకాలుగా విజయావకాశాలను అందుకుంటారు. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇంకా కృషి చేస్తారు. ఒక ఉత్తమమైనటువంటి స్థితికి స్వయం కృషితో చేరతారు. ఇది చెప్పదగ్గ సూచన. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, ఆదాయ మార్గాలు పెరిగేటటువంటి పరిస్థితి, శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోవడంలో మీ నిపుణత ప్రశంసనీయం అనేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. కించిత్ మనశ్శాంతి వస్తోంది. అయితే కోర్టు వ్యవహారాల రీత్యా మటుకు ఏమన్నా కోర్టు కేసులు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటిని దూరం చేయండి, అంటే వాయిదా వేయండి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇంకా అప్పుడే కుదిరే పరిస్థితి కనబడడం లేదు. సంతాన రీత్యా మీకు కాస్త మనశ్శాంతి కలుగుతోంది. ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాము. ఆ ఓర్పుకి ఇప్పుడు కించిత్ ఫలితం మొదలైంది రావడం. ఇది మీ ఆనందాన్ని వృద్ధి చేస్తోంది. దాన ధర్మాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం అదుపులో పెట్టాల్సిన పరిస్థితి, ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతూ ఉన్న కారణం చేత మీకు ఏమనిపించదు, కానీ రేపెప్పుడన్నా భవిష్యత్తులో కొద్దిగా ఆదాయం తగ్గితే అప్పుడు చేతిలో డబ్బులు లేవని చెప్పి బాధపడతారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ, లలితా సహస్రనామం యొక్క విశిష్ట ఫలితాలు మీరు అవి పఠించడం ద్వారా మీకు ఉంటాయి. రాస్యాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారికి అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారి యొక్క స్తోత్రపారాయణాలు చేసి మరింత అనుకూలత పొందండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత గాని, కేతు ప్రభావం చేత గాని, శుక్రాచార్యుల వారి ప్రభావం చేత గాని చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. గృహంలో సమిష్టి కృషి, కీర్తి ప్రతిష్టలు, అలాగే మీకు వ్యక్తిగతంగా కీర్తి ప్రతిష్టలు, ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడానికి కావలసినటువంటి అర్హతలు మీకు ఉన్నాయి అని మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించడము, మీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడము, విందు వినోదాలతో కాలక్షేపము, దూర ప్రాంత ప్రయాణాలు, శుభకార్యాల పరంపర, వివాహాలు కుదరడము, మానసికోల్లాసం పెరగడము, 10 మందితో కలుపుగోలుతనము, పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరగడము, ధనధాన్యాభివృద్ధి, భార్యాభర్తల మధ్య అనుకూలత ఇత్యాదివన్నీ కూడా మీకు చాలా చక్కగా జరుగుతూ మీ మనస్సుని సంతృప్తిగా ఉండేటట్టుగా చేస్తున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా కొద్దిగా జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్తూ ఉన్నప్పటికీ విశేషమైనటువంటి క్షేమం కలుగుతుంది, మానసికోల్లాసం కలుగుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అయితే అర్ధాష్టమంలో సంచరిస్తున్నటువంటి శనిగారి యొక్క స్థితికి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వృద్ధి జరుగుతుంది.
ఊహించని విధంగా లాభాలున్నాయి. అనుకోని విశేషాంశాలు కూడా జరుగుతూ ఉంటాయి మీకిప్పుడు. ఇది కూడా మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. ఉన్నత విద్య చాలా చాలా బావుంది విద్యార్థులకి. అలాగే దేశాంతర యానాలు కూడా చాలా బావున్నాయి. అనేక రకాలుగా మానసికమైన సంతృప్తి పెరుగుతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా ఆనందంగా ఉండండి. శుభం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చెయ్యవలసినటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. వీరికి శనిగారి యొక్క బలము చాలా బావుంది. కానీ ఇతర గ్రహాల బలాలు ఏవీ లేని కారణం చేత మిగతా గ్రహాల యొక్క బలాలు పెంపుదల చేసుకోవడం కోసం యోగా చెయ్యండి. నవగ్రహ ఆరాధన చెయ్యండి. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించడం ద్వారా అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. మీ కృషి పెరుగుతుంది. క్రమశిక్షణ బావుంది. కృషి బావుంది. మానసిక స్థైర్యము బావుంది. ఆత్మ సంయమన శక్తి బావుంది. సంకల్ప సిద్ధి జరుగుతోంది. అయితే మీరు కృషి అయితే మటుకు మానకూడదు. ఇవన్నీ కూడా చాలా చాలా బావున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కానీ చాలా విషయాలలో ఓర్పు కలిగే ఉండాలి. ఉద్యోగంలో ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గరీత్యా ఉండండి. మాతృవర్గరీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ప్రయాణాల ద్వారా గాని, ఇంటి శుభకార్యాల పరంపర ప్రారంభం అవుతూ ఉన్న కారణం చేత గాని, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ సహాయ సహకారాలు మీరు అందుకోవడంలో ఒకంత తృప్తి కలుగుతూ ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇలా అన్ని అంశాలలో కూడా జాగ్రత్తలు తెలియచెప్పడం జరుగుతోంది. ఇష్టదేవతారాధన చెయ్యండి. మౌనంగా ఉండండి. కృషిని మటుకు మానకండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి మునుపటి కన్నా కొంచెం గ్రహస్థితులు తగ్గుతున్నాయా అన్నట్టుగా ఉంది. అయితే మీ కృషిని మటుకు మానకండి. తప్పనిసరిగా కృషిని పెంచడం ద్వారా అనుకూల ఫలితాలుంటాయి. గురువుగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. 9వ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్న కారణం చేత రాశి బలోపేతం అయ్యున్నది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అనేక రకాల అంశాలలో మీకు గురుబలం బాగా కలిసి వచ్చి మీకు సత్ఫలితాలున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మీ వాక్కు బాగుంటుంది. బంధుప్రీతి బాగుంది. దగ్గర ప్రయాణాలు లాభిస్తున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మరి సంతాన రీత్యా అద్భుతమైనటువంటి కాలం నడుస్తోంది. ముఖ్యంగా పుత్ర సంతానం విషయంలో చాలా చాలా సంతృప్తిగా ఉంటారు. అలాగే దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాలు చెయ్యాలి అనే అభిలాష పెరుగుతుంది. సత్సంకల్పాలు పెరుగుతాయి. ప్రతి మనిషికి ఉపయోగపడేటటువంటి పనులు చేద్దాము అనే సంకల్పం బాగా పెరుగుతుంది. అనేక రకాలుగా మీరు సత్సంకల్పాలు చేస్తూ వాటిని ప్రణాళికాబద్ధంగా ఆచరిస్తూ చక్కటి ఫలితాలు పొందుతారు. ఇందువలనే మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీరు ఆశించరు కీర్తి ప్రతిష్టలు. 10 మందికి ఉపయోగపడే పనేనా కాదా అని ఆలోచిస్తారు. కీర్తి మీకు వెన్నంటి వస్తూ ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపారం విషయంలో విస్తరణ చెయ్యొద్దు. వ్యాపార వర్గాలలో కాస్త ఐకమత్యం తగ్గినప్పటికీ మీరు ఓర్పు కలిగి ఉండండి. భాగస్వాములు వాళ్ళంతట వాళ్లే మళ్ళీ తిరిగి మంచిగా ఐకమత్యంతో అవుతారు. జీవిత భాగస్వామి కూడా అలాగే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా గురువు గారి యొక్క బలము చేత, ఆయన ఆశీర్వాద బలము చేత మీకు అనుకూలం అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి లేదా ఇష్టదేవతారాధన చెయ్యండి. మీకు అంతా శుభం కలుగుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి మునుపెన్నడూ లేని విధంగా అదృష్టం కలిసి వచ్చినటువంటి కాలంగా చెప్పచ్చు. చాలా చాలా బాగుంది. ఎడారిలో ఒయాసిస్ లాగా, మంచి వేసవి కాలంలో ఒక పన్నీటి జల్లులాగా మీకు ఎంతో ఆనందం కలిగించేటటువంటి అంశాలు, సంఘటనలు మీకు జరుగుతాయి. ఇంట శుభకార్యాలున్నాయి. గృహంలో ఐకమత్యం కనిపిస్తోంది. బంధుత్వాలు బలపడుతున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువైనప్పటికీ కూడా బయట వారే మీకు బంధువుల్లాగా వచ్చి సహాయ సహకారాలు అందించి మీరు చేస్తున్నటువంటి ఆ బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి వెన్నుదన్నుగా నిలబడి మీకు విజయాన్ని అందిస్తారు. ఇది చాలా చాలా మానసిక ఉల్లాసాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. శుభకార్యాల పరంపర ఇంట ప్రారంభమైంది అనే చెప్పాలి. శుభవార్త శ్రవణాలు ఉంటాయి. శుభకరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. శుభాల పరంపరకి మీరు ప్రోత్సాహం చేస్తారు. మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. అయితే మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య కూడా ఓర్పు కలిగి ఉండాలి. అయితే రుణభారాలు తగ్గుతున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన.
ఊహించని విధంగా లాభాలు వచ్చి పడుతున్నాయి. ఇది ఏదో ఒక వేవ్ లాగా అనిపిస్తుంది మీకు. కొన్ని రోజుల వరకు ఈ పరిస్థితి కూడా కొనసాగుతుంది. అనుకోని విధంగా లాభాలు వస్తూ ఉంటాయి. ఏదో విధంగా ధనం చేతికి వస్తూ ఉంటుంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. అనేక రకాలుగా ఆత్మసంతృప్తి కలుగుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. గురువు ఆలయానికి వెళ్ళి గురుగ్రహానికి ఏదైనా అష్టోత్తర పూజలు చేయించుకోవడం చాలా మంచిది నవగ్రహాల వద్ద. లేదా గురువు ఆలయంలో గురువు గారికి ఒకసారి అభిషేకం చేయించండి. సాయిబాబా కానీ దత్తాత్రేయుడు కానీ ఇలాంటి గురువులకి మీకు మరింత మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణ ద్వారా లేదా నవధాన్యాల దానం ద్వారా మీకు మరింతగా ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి కొంచెం అభ్యంతరకరమైనటువంటి గ్రహస్థితులు ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ మీ యొక్క సంకల్ప బలం ద్వారా వాటిని అధిగమించవచ్చు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం బాగుంది. విలువైన ఆభరణాలని కొనుగోలు చేయడం కానీ, భద్రపరచడం కానీ, సేకరించుకోవడం కానీ, లేదా కానుకల రూపంలో తీసుకోవడం కానీ చేస్తారు. ఇవి మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తున్నాయి. మరి మిగతా అన్ని విషయాలలోనూ మీకై మీరే కృషి చేసుకోండి. మీకై మీరే ప్రయత్నం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. కుటుంబంలో అంత పూర్తిగా అన్యోన్యతలు లేవు. మీ ఆరోగ్యరీత్యా కూడా ఔషధ సేవ అవసరం పడుతోంది. అలాగే ఏదైనా అపవాదు ఉండేటటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా కనబడడం లేదు. మాతృవర్గ రీత్యా ఇబ్బందులు ఉన్నాయి. సంతాన రీత్యా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఏదైనా రుణాలు దొరుకుతాయా అంటే అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మీరు ఏమి చేయాలి? భగవంతుని మీద భారం వేయడం తప్ప అంతకన్నా చేసేదేమీ లేదు. ఒక్కొక్కసారి గ్రహాల యొక్క స్థితి మనని పరీక్ష పెడుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి. నిజంగానే పరీక్షలు పెడుతున్నటువంటి కాలము. ఈ పరీక్షలలో మీరు నెగ్గాలి. దానికి ఆత్మ సంయమన శక్తి చాలా చాలా అవసరం. తప్పనిసరిగా ఆత్మధైర్యాన్ని పెంపొందించుకోండి. మనోవికాసాన్ని పొందండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. దుర్గామ్మ వారికి పూజలు చెయ్యండి. భ్రాంతి మానండి. భయాన్ని వదిలిపెట్టండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం మౌనంగా ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన. ఎటువంటి వ్యసనాలకి బానిస కాకండి. ఎటువంటి వ్యసనాలని కూడా దగ్గరికి తీసుకురాకండి. పితృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. మాతృపితృలకి సేవ చేయడం ద్వారా, గురువులకి సేవ చేయడం ద్వారా, పెద్దల వద్ద వినయ విధేయతలుగా ఉండడం ద్వారా, వారికి సేవ చేయడం ద్వారా వారి ఇచ్చేటటువంటి ఆశీస్సులే మీకు భగవద్ ఆశీస్సులతో సమానమవుతాయి. వీలైతే గురువుల ఆశీస్సులు తీసుకోండి, లేదా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. మీకు ఎలా కుదిరితే అలా చెయ్యండి. మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. గ్రహాలు అననుకూలత ఉన్నప్పుడే మనం ఇంకా ఎక్కువగా వాటి గురించి అధిక భక్తి శ్రద్ధలు ప్రదర్శించాలి అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.